रियासती वजीर सियाहत श्री डॉक्टर श्रीनिवास गौड़ ने कहा कि महबूबनगर जिले में बहुत सारी तालीमी तब्दीलियां आई हैं। अगर रियासत भर में 1000 गुरुकुल स्कूल्स हैं तो सिर्फ महबूबनगर में 20 स्कूल्स हैं। इसके साथ साथ 20 रिहायशी स्कूल तामीराती काम शुरू कर रहे हैं। 293 करोड़ रुपए से स्कूलों की इमारतों का काम शुरू किया गया है। जुमा को उन्होंने कोटा कदरा डिस्ट्रिक्ट परिषद हाई स्कूल महबूबनगर ग्रामीण मंडल महबूबनगर जिले में अक्षय पत्रा के जरिए मिड डे मील स्कीम का आगाज किया। इसके अलावा जिले में मुख्तलिफ तरक्याती प्रोग्राम्स में हिस्सा लिया, जिसमें लाइब्रेरी का इफ्तिताह भी शामिल है। భోజనశాలలు కానీ బాత్రూమ్స్ కానీ స్కూల్ బిల్డింగ్ చాలా స్కూళ్ళలో 10th క్లాస్ వచ్చేవాళ్ళకి ఏం చేస్తారంటే వాష్రూమ్స్ కానీ లేక పిల్లలు, ఎందుకంటే టీచింగ్ లో చూస్తే గవర్నమెంట్ స్కూల్ అనే బ్రహ్మాండమైన టీచింగ్ ఉంటుంది. క్రీమ్ ఎడ్యుకేషన్ కూడా క్రీమ్ మొత్తం కూడా గవర్నమెంట్ టీచరే ఉంటుంది. కాంపిటీటివ్ వచ్చినటువంటి వాళ్ళు, తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ టీచర్ దొరుకుతుంది. మరి గవర్నమెంట్ టీచర్ జాబ్ రాకపోతే అప్పుడు ప్రైవేట్ పనిచేస్తుంది. అన్నప్పుడు బాగా తెలివివంతులు ఉన్నా కూడా స్కూల్ యొక్క పరిస్థితులను బట్టి అట్మాస్ఫియర్ బట్టి ప్రైవేట్ వెళ్తాం. అందుకే ప్రైవేట్ విద్య కాదు, గవర్నమెంట్ కూడా ప్రైవేట్ తో సమానం ఉండాలని ఇంగ్లీష్ మాధ్యమం కూడా చెప్పాలంటూ అది కూడా ప్రారంభిస్తున్నాం. 5000 మంది, 4947 మంది స్టూడెంట్స్ కు 49 స్కూళ్ళల్లో ఈ రోజు నుంచి మరి మధ్యాహ్న భోజనం నాణ్యతమైనటువంటి భోజనాన్ని కూడా అందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 1000 గురుకులాలు పెట్టి పేద విద్యార్థులకు అక్కడనే చదువుకోవడానికి, పేద విద్యార్థులకు అన్ని నాణ్యతమైన విద్య, డ్రెస్సులు, చదువు